మార్చి 24వ తేదీన డబుల్ హెడర్లో భాగంగా ముంబై మరియు గుజరాత్ జట్లు తలబడబోతున్నాయి. ఈ మ్యాచ్ అయితే ఈ రోజు రాత్రి 7:30 గంటలకి స్టార్ట్ అవ్వనుంది. ఇక ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే ఈ రెండు జట్లు మొత్తంగా 4 మ్యాచెస్ ఆడితే తలా 2 మ్యాచెస్ గెలిచాయి. అండ్ ఈ రెండు జట్ల మధ్య పోరు నెక్ టు నెక్ వచ్చింది. అండ్ ఈ మ్యాచ్ జరగబోయే నరేంద్ర మోడీ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఈ పిచ్ కంప్లీట్ బ్యాటింగ్ ప్యారడైస్ వికెట్. అండ్ ఈ రోజు పరుగుల ప్రవాహాన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలానే ఇనిషియల్లీ పేస్ బౌలర్స్ కి కాస్త హెల్ప్ లభించనుంది. ఇక ఈ పిచ్ లో ఇప్పటివరకు మొత్తంగా 27 మ్యాచెస్ ఆడితే మోట బ్యాటింగ్ చేసిన టీమ్స్ 13 సార్లు గెలిస్తే మోట బౌలింగ్ చేసిన టీమ్స్ 14 సార్లు గెలిచాయి. ఈ పిచ్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 233 పరుగులు, అలానే లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 102 పరుగులు. అండ్ ఈ పిచ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 172 పరుగులు. ఈ స్టాట్స్ బట్టి చూసుకున్నా ఈ సీజన్ లో ఇదే ఇరు జట్లకి మొట్టమొదటి మ్యాచ్ కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ అబ్సల్యూట్లీ బౌలింగ్ తీసుకునే ఛాన్సెస్ ఆర్ హైలీ పాసిబుల్. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఇరు జట్లు చాలా బలంగా కనిపిస్తున్నాయి. అండ్ గుజరాత్ ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్ గా శుభ్మన్ గిల్ అండ్ వృద్ధిమాన్ సాహా రానున్నారు. అలానే నెంబర్ 3లో సాయి సుదర్శన్, నెంబర్ 4లో కేన్ విలియమ్సన్, నెంబర్ 5లో డేవిడ్ మిల్లర్, నెంబర్ 6లో విజయ్ శంకర్, నెంబర్ 7లో రాహుల్ తెవాటియా, నెంబర్ 8లో రషీద్ ఖాన్, నెంబర్ 9లో సాయి కిషోర్, నెంబర్ 10లో ఉమేష్ యాదవ్, నెంబర్ 11లో స్పెన్సర్ జాన్సన్ రానున్నారు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా మోహిత్ శర్మ వచ్చే అవకాశం ఉంది. అలానే ముంబై ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్ గా రోహిత్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ రానున్నారు. నెంబర్ 3లో నెహాల్ వదేరా, నెంబర్ 4లో తిలక్ వర్మ, నెంబర్ 5లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 6లో టీమ్ డేవిడ్, నెంబర్ 7లో మొహమ్మద్ నాబీ, నెంబర్ 8లో గెరాల్డ్ కోహ్లీ, నెంబర్ 9లో పీయూష్ చావ్లా, నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 11లో మాపాక రానున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆకాష్ మధవాల్ వచ్చే అవకాశం ఉంది. ఒకసారి మ్యాచ్ ప్రిడిక్షన్ చూసుకుంటే ఇరు జట్ల టాప్ ఆర్డర్ క్లాస్ ప్లేయర్స్ తో సాలిడ్ గా కనిపిస్తుంది. అండ్ మిడిల్ ఆర్డర్ లో ఇరు జట్లు ఈక్వల్ గా ఉన్న గుజరాత్ తో కంపేర్ చేస్తే ఎంఐ కాస్త వీక్ గా కనిపిస్తుంది. బౌలింగ్ లైనప్ లో ఇరు జట్లు ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉన్నాయి. సో నా అంచనా ప్రకారం ఈ మ్యాచ్ అయితే గుజరాత్ టైటన్స్ గెలిచే అవకాశం ఉంది.